ఆవరించకుండా నీ మహిమ కలిగిన ఆత్మ యొక్క సంచారమును మీరు జరిగించమని మీ నిత్యమైన కృపను జ్ఞాపకం చేసుకునే సంఘమును బలపరచుటకు నీ నాయన అమూల్యమైన మాటలను మాకు పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి రెండు చేతులెత్తి దేవుని మహిమ పరుద్దామా? హల్లెలూయా. మరి గమనించినట్లయితే నేటి అంశ భాగము ఏమిటనగా కూడిక కేంద్రాలు. కూడిక కేంద్రాలు. మొట్టమొదటిగా దేవుని యొక్క కూడిక ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమైన సింహాసనము వంటిదొకటి కనపడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల అగ్నియు నున్నట్లు నాకు కనపడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువ వరకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మనము గమనిస్తే దేవుని యొక్క కూడిక కేంద్రాలు. మొట్టమొదటిగా దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాము. ఎక్కడ చూస్తున్నామంటే మండలము అంటే ఆకాశ మండలములో ఉన్నతమైన పర్వతము మీద. హల్లెలూయా. అలాగే గమనిస్తే నీలకాంతమైన సువర్ణ సింహాసనము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీలకాంతమైన సింహాసనము. గమనిస్తే ఇక్కడ నీలకాంతము అనేది రత్నాలలో ప్రశస్తమైన రత్నాలలో ఒక రత్నముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సింహాసనం ఎలా ఉన్నదట? నీలకాంతమైన వర్ణములో ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలాగున్నాడు? నరస్వరూపి అయిన వాడు, నరుని యొక్క రూపాన్ని పోలినవాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనము చుట్టూ కూడా ఎలాగున్నదంట? అగ్నిమయమై ఉన్నది. అంతేకాకుండా ఆ యొక్క నరస్వరూపి అయిన వాడు కూడా ఎలాగ కనపడుతున్నాడంట? పైకి నడుముకు పైకి నడుముకు కిందకి అంతా కూడా ఎలా ఉన్నది? అగ్నిమయమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనము పరలోకములో ఉన్నతమైన పర్వతము మీద ఆయన సింహాసనము నీలమయమైన రంగుతో అలాంటి రత్నములతో కూడినటువంటి అంత కాంతివంతమైన సింహాసనముగా ఆయన కూడా అగ్నిమయముగా కనపడుతున్నాడు. ఆయన చుట్టూ కూడా అగ్నిగా కనపడుతున్నది. మనము గమనిస్తే మోషే గారికి పొదలో దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యాడండి? అగ్నిగా కనపడుతున్నాడు. అయ్యా నువ్వెవరమంటే నేను ఉన్నవాడను. ఆమేన్. నీ దేవుడైన యెహోవాను. పొద కాలిపోతుంది కానీ అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అగ్ని అంటే దేవుని యొక్క స్వరూపానికి దర్శనము. చాలా మందికి దేవుడు ఏ ప్రత్యక్షతలో కనబడును అంటే అగ్ని యొక్క ప్రత్యక్షతలో కూడా దేవుడు తనను తాను ప్రత్యక్ష పరుచుకుంటాడు. అంటే మొట్టమొదటిగా కూడిక కేంద్రము అంటే పరలోకములో ఉంది, సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరంటే దేవుడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడంటే నర రూపి ఉన్నాడు. అక్కడ నరరూపి అన్న పదములో ఎవరిని మనము చూడగలగాలంటే ప్రభు అయిన క్రీస్తును కూడా మనము చూడాలి.
అది అగ్నిమయం అయి ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఆ పరలోకములో ఆ కూడిక కేంద్రము దేవదూతల యొక్క ఆరాధన కైగొంటుంది. అలాగే దేవదూతలు ఆయా సమయములలో ఆ కూడిక కేంద్రము దగ్గరికి, పరలోక సింహాసనము దగ్గరికి వెళ్ళుట తటస్థిస్తూ ఉంది. ఆమేన్. అందుకే యోబు గారి చరిత్రలో గమనిస్తే మరి ఒకానొక దినాన దేవదూతలు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సింహాసనము దగ్గరికి వెళ్ళుట తటస్థించను. వారితో పాటు కూడా భూమి మీద తిరుగుతున్న సాతాను కూడా అక్కడికి దేవుని సింహాసనం దగ్గరికి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. అంటే కూడిక కేంద్రము, దేవుని యొక్క కూడిక కేంద్రము మొట్టమొదటి ఎక్కడున్నది అని మనము గమనిస్తే పరలోకములో ఉన్నతమైన ఆ మండలము పైన. హల్లెలూయా. మరి గమనించిన తర్వాత మరి ఆ యొక్క పరలోకపు ప్రత్యక్షత జరిగిన తర్వాత భూమి మీద ఎక్కడ దేవుని యొక్క కూడిక కేంద్రము ఏర్పడిందని మనం గమనిస్తే మోషే కాలంలో ఏమన్నామమ్మా? సంఘము చాలా తర్వాత వస్తుంది. మనము ఆ టాపిక్లోనికే వెళుతున్నాం. మోషే కాలమందు మనము గమనిస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఒక్కటి చదవండి ఎవరైనా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు మందిరము యొక్క ఆ రూపమును నిర్మింపవలెను. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే మోషే గారికి దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో, ఆ వచనం మళ్ళా చదవాలి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ యొక్క 20వ అధ్యాయము కానీ 26వ అధ్యాయము కానీ అంతా కూడా దేని గురించిన నమూనా దేవాది దేవుడు మోషే గారికి తెలియచేశాడంటే ప్రత్యక్ష గుడారము. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము చదివిన వారికి అందరికీ తెలుస్తుంది ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారము ఎవరికి సంబంధించిందంటే దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించింది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య నివాసము చేయగోరుకున్నాడు. దేవునికి స్తోత్రములు. అంటే ఆకాశ మండలం పైన ఉన్న దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల మధ్య, వారి మధ్య నివాసము చేస్తూ వారికి తన మహిమను కనపరచాలని దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారమును మోషే గారికి వివరించటము తెలియజేస్తుంది. ఇదంతా కూడా తెరలతో నిర్మించబడింది. ఈ ప్రత్యక్ష గుడారము అన్నది దేని చేత నిర్మింపబడదమ్మా? తెరలతో నిర్మించబడది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనము చూద్దాము నిర్గమకాండము 24వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. 6 దినములు దేనిని కమ్ముకున్నదట? సీనాయి కొండను కమ్ముకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నారు? వినాలా చక్కగా. సీనాయి కొండ వద్దకు చేరారు. సీనాయి కొండ దగ్గరికి చేరినప్పుడు సీనాయి కొండ మీద ఏ మహిమ దిగింది? దేవుని యొక్క మహిమ దిగింది. హల్లెలూయా. 6 దినములు ఆ యొక్క కొండ మీద దేవుని యొక్క మహిమ నివాసం చేసింది. ఆ సీనాయి పర్వతం మీదకి ఎవరు ఎక్కి వెళ్ళారండి? మోషే గారు ఎక్కి వెళ్ళారు.
40 దినాలు ఆయన పగలు రేయి దేవునితో ఆ మహిమతో గడిపి వారికి ఏం తీసుకుని వచ్చాడు? 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. అయితే ఆ సీనాయి కొండ మీద దేవుని యొక్క మహిమ నిలవబడినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఒక కట్టడ ఉంది. ఆ కొండ అంచును కూడా వారు ముట్టకూడదు. హల్లెలూయా. ముట్టితే వారు పతనము అయిపోతారు. అంటే దేవుని యొక్క మహిమ అంత శక్తి కలిగిన మహిమ. ఆ మహిమను ఎవరికి చూపించాలని దేవుడు ఇష్టపడ్డాడంటే తన ప్రజలకు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజలకు దేవుని మహిమను తెలియచేయడానికి ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడే దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? ఆ యొక్క నీలమయమైన సింహాసనము, అగ్నితో కూడిన సింహాసనం మీద నుంచి ఆ మహిమ సీనాయి కొండ మీదకి వచ్చింది. సీనాయి కొండ మీదకి వచ్చిన ఆ మహిమ తదుపరి మోషే ద్వారా మాట్లాడి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? అరణ్యములో ప్రయాణము చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అరణ్యములో ప్రయాణము చేస్తున్నారు. వారి ప్రయాణము ఒక స్థిరమైంది కాదు, ఒక ప్రదేశంలో స్థావరముగా ఉండగలిగింది కాదు. వారు 40 సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. దేవుడు పొమ్మన్నప్పుడు వెళ్ళాలి, నిలవమన్నప్పుడు నిలవబడాలి. అంటే దానికి వీలుగా ఎలా ఉండాలి? ఒక గుడారంలా ఉండాలి దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. దేవుడు నివాసం చేసుకునే ఆ నివాసం ఎలా ఉండాలా? ఒక డేరాగా, ఒక గుడారంలో ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటుంటారు. వారు గుడారములలో నివాసం చేస్తారు. ఎందుకని? ఇక్కడ వారికి కూలి దొరికినంత వరకు, పని కల్పించినంత వరకు ఇక్కడ ఉంటారు. తదుపరి వారికి ఎక్కడ పని ఉంటుందో అక్కడికి డేరాలు తీసుకొని వెళ్ళి అక్కడ స్థావరం చేస్తారు. అంటే వీరికి ఈ ప్రత్యక్షమైన గుడారం అన్నది ఒక డేరాలతో కూడిన గుడారము. అయినా దేవుని యొక్క మహిమను బట్టి దేవుడు చెప్పిన నమూనాలో ఈ ప్రత్యక్ష గుడారమును దేవుని ద్వారా మోషే గారు నిర్ణయించారు. ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారము చెప్పండి? ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు నిర్ణయించబడింది? ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే తన ప్రజలతో దేవుడు నివాసము చేయటకు. హల్లెలూయా. నివాసము చేయడం అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఉండాలి. ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మన మధ్య ఎవరుండాలి? దేవుడు ఉండాలి. నీలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన ఉండి వారిని ఏం చేయాలా? వారిని నడిపిస్తూ వెళ్ళాలి. వారికి దేవుడు అన్నవాడు అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అరణ్య యాత్రలో అందుకే మోషే అన్నాడు, నీవు నాతో రాకపోతే నేను ఈ ప్రజలను తీసుకొని వెళ్ళలేను, నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. అంటే ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క నివాసము ఉన్నది కనుకనే వారికి ఏం జరిగింది? ఆహారము లభించింది, పూరేళ్ళు దొరికాయి, శత్రు సైన్యాలు కూడా ఓడించగలిగిన శక్తిని కలిగి ఉన్నారు. అలాగే నీరు లేనప్పుడు నీరు ఏమండి? బండ నుంచి మార్చబడింది, నీరు రాబడింది. అలాగే మారాగా చేదైపోయిన నీరు కూడా, విషముతో ఉన్న నీరు మధురముగా మార్చబడింది. దేనికి కారణము చెప్పాలండి? వారి మధ్య దేవుని యొక్క నివాసము ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదట దేవుని సింహాసనం ఎక్కడుంది? మొదట దేవుని సింహాసనం ఎక్కడున్నది? పరలోకంలో ఒక మండలము పైన ఆయన అక్కడ సింహాసనం ఉన్నది. తర్వాత దేవుని మహిమ ఎక్కడికి వచ్చింది? సీనాయి కొండ మీదకి వచ్చింది. తర్వాత ఆయన మహిమ, ఆయన నివాసం ఎక్కడికి వచ్చిందంటే ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చింది. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యక్ష గుడారము అన్నది చిన్న ఆరాధనా కేంద్రము. ఎవరికి ఆరాధన కేంద్రము? ఇశ్రాయేలు ప్రజలకు ఆరాధన కేంద్రము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎక్కడో సీనాయి పర్వతం మీద, పరలోకం మీద ఉండే దేవుడు కాకుండా ప్రజల మధ్య
చెప్పాలి, నివాసము చేయడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అస్సలు అద్భుత రీతిగా ఉంటుంది ఈ వాక్యము. ప్రారంభం మొదలుకొని మీరు ఆఖరి వరకు విన్నారంటే దేవుడు ఇంత ప్రేమ స్వరూప, మానవులతో ఇంతగా ఆయన సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాడా అన్నంతగా మనము సంతోషభరితలం అవుతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషేతో మీతో నేను దూరముగా ఉండడము కాదు, మీ మధ్యలో మీలో నేను నివాసము చేయాలా, మీకు సన్నిహితంగా ఉండాలని దేవుడు వ్యక్తపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రత్యక్ష గుడారము అన్నది దేవుని యొక్క నివాసానికి సంకేతము. ఈ ప్రత్యక్ష గుడారము అన్నది గొప్ప విలువైనది కాదు, గొప్ప ఆకర్షణీయమైనది కూడా కాదు. అయితే దేవుని యొక్క నివాసము ఉన్నది. ప్రత్యక్ష గుడారము తర్వాత సొలొమోను మందిరము కట్టాడు. ఆ మందిరము చాలా విలువ కలిగిన మందిరం. బంగారము, ఇత్తడి, అలాగే విలువైన వెండి, వీటన్నిటితో గొప్ప విలువ కలిగిన అందమైన ఆకర్షణీయమైన గొప్ప మందిరాన్ని కట్టాడు. అంత గొప్ప విలువ, ఆకర్షణీయత, అంత గొప్పతనాన్ని ప్రత్యక్ష గుడారము చూపించలేదు. కానీ ఆయన దేవుని యొక్క మహిమ యొక్క నివాసము ఎక్కడుంది? ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు మేము కూడా భూమి మీద మనకు విలువకు తగినంత మందిరాలు కట్టవచ్చు. ఎంత పెద్ద మందిరమైనా ఆ మందిరానికి తగిన మహిమ ఉంటుందా? విలువైన మందిరంలో విలువైన దేవుడు ఉంటాడా? ఎక్కడైనా కానీ ఆయన విలువ కలిగిన మహిమ తాటాకుల గుడిసెలోనైనా సరే, రేకుల షెడ్డులోనైనా సరే, పూరి పాకలనైనా సరే దేవుని మహిమ, ఆ నిండుతనము, ఆ ప్రత్యక్షత ఎక్కడైనా ఒకే విధముగా నిలుచును. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో ఏముంటుందంటే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడడానికి తెరలుగా ఉన్నప్పటికీ కూడా దానిలో కూడా అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నతుడైన దేవుడు నివాసము చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల పక్షమున ఏం చేయాలా? బలులు అర్పించాలి. ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారంలో ఏం జరుగుతుందంటే బలులు అర్పించడం అనేది జరుగుతుంది. ఈ బలుల అర్పణ ద్వారా దేన్ని మనము చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క కనికరమును చూడగలుగుతున్నాం. దేవుడు ఎంత కనికరపూర్ణుడు అంటే మానవుడు పాపి, మానవ పాపములను తొలగించడానికి యేసు ప్రభువారు బలి అర్పణలు కోరలేదు. కానీ ఇప్పుడు నీవే ఒక బలి అర్పణగా అర్పించమన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే దేవుడు మానవులను క్షమించడానికి ఆ బలుల ద్వారా అక్కడ ఏం జరుగుతుంది? దేవుని యొక్క మనస్సును చూస్తున్నాం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో ఏం చూస్తున్నామంటే దేవుని మహిమను, దేవుని యొక్క మనస్సును. హల్లెలూయా. అర్పించేది గొర్రెలు పొట్టేళ్ళైనా మానవుల యొక్క పాపములను క్షమించగలిగిన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైన దేవుని యొక్క కనికరాన్ని ఈ ప్రత్యక్ష గుడారంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా మనము గమనిస్తే ప్రత్యక్ష గుడారము అన్నది ప్రభువునకు సాక్ష్యముగా ఉంది, సాదృశ్యముగా ఉంది. యేసు ప్రభువారు కూడా ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. శరీరధారిగా వచ్చిన ఆయన కొన్ని దినములు ఇక్కడ గుడారములో నివసించిన రీతిగా ఈ భూమి మీద ఎలా ఉన్నాడు? ఆయన గుడారములో నివసించిన రీతిగానే గుడారం ఇక్కడ మార్చబడి ఇంకొక స్థలంలోనికి ఎలాగెళ్ళునో అలాగే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద నివాసము చేసి తర్వాత తిరిగి ఆయన సింహాసనం దగ్గరికి ప్రభువారు చేరి ఉన్నాడు. కాబట్టి దీనికి ప్రత్యక్ష గుడారానికి క్రీస్తు ప్రభువును కూడా మనము సాదృశ్యముగా సాక్ష్యముగా చూడగలము. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రత్యక్ష గుడారములో నివసించే రీతిగా యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నాడు. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత
శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి రెండు చేతులెత్తి దేవుని మహిమపడతామా. దైవత్వం యొక్క రూపమును ఎవరిలో మనం చూడగలుగుతున్నాము? క్రీస్తులో చూడగలుగుతున్నాము. హల్లెలూయా. దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరిలో చూడగలుగుతున్నామంటే క్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. అలాగే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు? పరిపూర్ణముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే ఇప్పుడు దేవుడు ఎవరని మనం చెప్పుకోగలమంటే యేసు ప్రభువే దేవుడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రత్యక్ష గుడారము ద్వారా ఉన్న దేవుని యొక్క మహిమ తరువాత కాలం ముందు ఎక్కడికి వచ్చింది? భూమి మీద ఆయన శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన నివాసము చేశాడు. క్రీస్తులోనే మనము దైవత్వాన్ని చూడగలము, దేవుణ్ణి చూడగలము. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదట. అలాగే కుమారుడైన క్రీస్తును చూసిన వారు తండ్రిని చూసిన వారు. ఎవరైతే యేసు ప్రభువును ఎరిగినారో వారు దేవుని ఎరిగిన వారు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో అర్పించే బలులన్నిటిలో దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క కనికరము మనము అర్థం చేసుకోగలము. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రత్యక్ష గుడారం అన్నది తాత్కాలికమైన ఏర్పాటు. అరణ్యంలో వారి ప్రయాణానికి అనుకూలముగా మరి ఆ స్థలము మార్చి స్థలంలోనికి వారు వెళ్ళుటకు వారితో పాటు దేవుని నడిపించుకోవడానికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని వారు సిద్ధపరచుకున్నారు. అయితే మనం ఇప్పటికి ఎన్ని చూస్తున్నామని కూడిక కేంద్రాలు ఎన్ని చూడగలిగాము? మొదటిది మండలంలో పర్వతం పైన పరిశుద్ధ పర్వతమైన దేవుని యొక్క సింహాసనము. రెండవది సీనాయి పర్వతమైన దేవుని యొక్క మహిమ. మూడవది ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏమంది? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుడు నివాసము చేస్తున్నాడు. తన ప్రజలతో దేవుడు ఉండాలని ఆశపడ్డాడు. తన ప్రజలతో దేవుడు నడవాలని ఆశపడ్డాడు. తన ప్రజలతో దేవుడు నడుస్తూ వారి యొక్క వనరులను సమకూర్చాలని దేవుడు ఆశపడ్డాడు. ఈనాడు కూడా మన జీవితాలలో హల్లెలూయా. ఈరోజు మనం ఏం పాట పాడుకున్నాం? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేమి లేదయ్యా. హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులు లేదు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు మనతో రావాలి. యేసు ప్రభువారు మనలో ఉండాలి. మనతో ఉన్నప్పుడు మనకు భయము ఎలా, దిగులు ఎలా, భీతి ఎలా. హల్లెలూయా. అంటే నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ఆయన నడుస్తున్నాడన్న గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా ఏ విషయంలో కూడా తొట్టిల్లారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆశిస్తున్నారా యేసయ్య మీతో ఉండాలని? యేసయ్య నాలో ఉండాలి, నాతో నడవాలి, నా పనులన్నీ యేసు ప్రభువారు సాగించాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడండి? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. అయితే ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఎలాంటి ప్లేస్లో ఉండాలనుకుంటున్నాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన ఉండే స్థలము అపరిశుద్ధతతో కూడింది కాదు, అన్యాయంతో కూడింది కాదు. ఆయన ఉండే స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్థలం. అందుకే మీ మధ్య నేను ఉంటానంటే ఇశ్రాయేలు గుడారంలో ఎవడో ఒక గుడారం చూసుకొని ఉండొచ్చు. ఆయనకని ఒక ప్రత్యేక గుడారం ఎందుకు వేశాడంటే అది పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు మనతో కూడా యేసయ్య రావాలి. మనలో యేసయ్య ఉండాలంటే మనము పాపంతో ఉంటే ఉంటాడా యేసయ్య? చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. మనము పరిశుద్ధతతో ఉంటే ప్రభువునకు అనువైన స్థలముగా మన హృదయాలను మార్చుకుంటే, మనం ప్రభువునకు అనువైన స్థితిగా మన జీవితాలను, మన కుటుంబాలను మార్చుకుంటే నువ్వు పిలవాల్సిన పని లేదు.
యేసయ్యా నాలోనికి రా, యేసయ్యా నాతో ఉండు, యేసయ్యా నాకు ప్రతి కష్టాన్ని తీర్చని అడగాల్సిన పనిలా ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. దేవుడు ఉండడానికి వీలుగా నువ్వు నివాసాన్ని ఏర్పరచుకుంటావో, నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని, నిన్ను నీవు మలచుకుంటావో, ఆయన ఇమిడియట్లుగా ఉన్న వాటిని వచ్చి నీలో నివాసం చేసి నీ జీవితం ద్వారా ఆయన వర్షం జరిగించుకున్నాడు. ఆమె దేవుడు నా నివాస స్థలంలో ఏం జరగాల? ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది? ఆరాధన జరిగింది. ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది? బలులు జరిగింది. ప్రత్యక్ష గుడారంలో దేవునికి అందవలసిన మహిమ అందిందా, అందలేదా? అందింది. అప్పుడు మానవులమైన మన హృదయంలో దేవుడు ఉంటే ఏం జరగాలి? ఇప్పుడు మీరు చెప్పాలి, ఏం జరగాలి? ఆరాధన జరగాలి. అక్కడ దేవుడు మహిమతో నింపబడాలి. ఇంకేం జరగాలి? బలులు జరగాలి. అంటే గొర్రెనిస్తావా, మేకనిస్తావా, గువ్వనిస్తావా, ఏమిస్తావు? నీకు నీవే బలిగా అర్పించుకోవాలి. అర్థమైందా? దేవుడు ఉండాలంటే పరిశుద్ధ స్థలముగా ఉండాలా? పరిశుద్ధ స్థలంలో దేవుడు వచ్చిన తర్వాత ఏం జరగాలి? అక్కడ ఆరాధన కేంద్రముగా జరగాల, బలులు అర్పించే కేంద్రముగా ఉండాలా, దేవునికి మహిమ చెందే విధంగా మన బ్రతుకులు ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రత్యక్ష గుడారమైన, సీనాయి పర్వతమైన, పరిశుద్ధ పర్వతమైన అంతా కూడా దేవుని మహిమతో కూడింది. అందుకే సీనాయి పర్వతపు కొస మీరు ముట్టుకున్నా మీరు పతనం అయిపోతారు. మిమ్మల్ని మీరు 3 దినాలు పరిశుద్ధ పరచుకోండి. ఏ పురుషుడు ఏ స్త్రీని కలవకూడదు. హల్లెలూయా. మీరు పరిశుద్ధ పరచుకున్న ఒక మేర అనేది, ఒక గీట అనేది వేశాడు. ఆ గీటు మీరు దాటి ఆ కొసను మీరు ముట్టకూడదు. హల్లెలూయా. మీరు ముట్టారంటే మీరు చనిపోతారు. అంత పవిత్రమైన స్థలం. పర్వతం అంతా కూడా, పర్వతం పైన శిఖరం పైన యెహోవా దేవుడు నిలుచున్నాడు. పర్వతపు అంచు వరకంటే అంత మట్టి పెళ్ళతో సహా ఏమైతుంది? అంత రాయితో సహా ఏమైతుంది? మహిమతో నింపు. అట్లా టచ్ చేస్తే మనిషి ఏమవుతాడంట? చనిపోతాడు. కాబట్టి మీరు ముట్టడానికి, మీరు తాగడానికి వీలు లేనంత మహిమ నింపబడింది. అందుకే దేవునితో ఆటలు కాదని చాలా మార్లు నేను హెచ్చరిక చేస్తాను. అందుకే గమనిస్తే 100 పాపములు చేసిన వాడంట ఏం చేశాడు? అయ్యా నేను పాపినని ఒప్పుకున్నప్పుడు 100 పాపములు క్షమించడు. 100 పాపములు క్షమించబడ్డవాడు ఒక్క తప్పిదము చేసిన ఏం చేయాలా? క్షమించడానికి. ఆమేన్. ఇప్పుడు ఒక్క తప్పిదము గొప్పదా? 100 పాపములు గొప్పవా? 99 పాపములు చేసిన వాడు ఒక్క పాపమును ఒప్పుకొని వాడు రక్షింపబడ్డాడు. మరి ఏమీ పాపము చేయకుండా రక్షింపబడిన వాడు పాపము చేస్తే ఒక్క పాపమైన దేవుడు క్షమించలేడు. అంటే ఏంటి? తెలిసి చేసిన వారికంటే తెలియక చేసిన వారి పాపములు. నువ్వు అనుకుంటావు, నెరవేరుతావు. చాలాసార్లు మనకు దొమ్మ పెగురు ఎక్కువ. మేము క్రైస్తవులము, మేము ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసాలు ఉంటాం. కాబట్టి ఏ తప్పుడు పనులు చేసినా క్షమించు ప్రభు అంటే క్షమిస్తారని అనుకుంటాం. ఆ పప్పులు ఉడకవు దేవుడి దగ్గర. ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో రావాలంటే, ఆయన నీతో నివాసము చేయాలంటే, ఆయన నిన్ను నడిపించాలంటే, ఆయన నీ ఎదుట గొప్ప కార్యములు జరిగించాలంటే మొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి నీలో నివాసము ఉంచుకోవాలి. ఆయనకు మహిమ జరగాలి, ఆయనకు వర్షిపు ఆరాధన జరగాలి, ఆయనకు నీ జీవితం బలిగా అర్పించబడాలి. హల్లెలూయా. కాబట్టి మరి 3 కేంద్రాలను మనం ఇప్పుడు చూసుకున్నాం. 4వ కేంద్రం గమనిస్తే దేశములో గుడిక కేంద్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర ముగించబడింది. 40 సంవత్సరాల ప్రయాణం ముగించబడింది. తర్వాత ఎక్కడికి చేరారు? కనాను దేశంలోనికి. కనాను ఏమంటున్నారు? దేశం. 40 సంవత్సరాల అరణ్యంలో ఏమైంది? వాళ్ళకి ప్రత్యక్ష గుడారము అవసరం.
వారి మధ్య దేవుడు నివాసం చేయడానికి. తర్వాత దేశంలోనికి, కనాను దేశంలోనికి చేరిన తర్వాత వారికి ఒక కూడిక కేంద్రముగా యెరూషలేములో ఆరాధన స్థలం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వారి స్థితి ఎక్కడికి వెళ్ళింది? ఒక దేశంలోనికి, యెరూషలేము దేశంలోనికి, పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణంలో యెరూషలేము దేశంలో వారికి కూడిక కేంద్రము, అదే మందిరము. హల్లెలూయా. సొలొమోను చేత కట్టబడిన ఆ మందిరంలోనికి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వారికి పండగ ఆచారాలు ఉన్నాయి. హల్లెలూయా. వారికి పండగ ఆచారాలు ఉన్నాయి. పర్ణశాలల పండుగలు, గుడారముల పండుగలు, పెసపోస్తుల పండుగలు, ఇవన్నిటికీ కూడా వారు ఆ ప్రథమ ఫలముల పంటను తీసుకొని వెళ్ళే పండుగలు, అవన్నిటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వారు యెరూషలేములోకి వెళ్ళి అక్కడ వారు ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా అక్కడ కూడిక కేంద్రముగా, ఆరాధన స్థలముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనము గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 11వ వచనం. నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములో ఉన్న నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? సంతోషించాల. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేశములో దేవుని యొక్క నామము స్థాపించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ? ఏ దేశములో? యెరూషలేము దేశములో. హల్లెలూయా. యెరూషలేము పట్టణములో దేవుని యొక్క నామము స్థాపించుటకు ఇక్కడ ఏం జరిగింది? ప్రత్యక్ష గుడారం పోయి దేవుని యొక్క మందిరం యొక్క నివాసము, అక్కడ దేవుడు తన నివాసం ఏం చేసుకున్నాడు? స్థాపించుకున్నాడు. అందుకే ఈనాటికి కూడా యెరూషలేములో దేవుని యొక్క నివాసము స్థాపించబడదు కనుక యెరూషలేము ప్రజల మీద ఎవరికి కూడా ఈనాటికే కాదు ఏ నాటికి కూడా విజయము ఉండదు. హల్లెలూయా. లేదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ దేశమందు దేవునికి ఒక మందిరమును స్థాపించుకున్నాడు. ఎందుకు స్థాపించుకున్నాడు? చదవండి ఆ వచనం మరలా ఒకసారి. 11వ వచనం. అప్పుడు నీవును నీవును నీ కుమారులను, నీ కుమార్తెయు, నీ దాసులు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, నీ మధ్యలో ఉన్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారిని అందరూ ఉంటాయి. గ్రామంలో ఆ యొక్క వారి ప్రాంతాలలో ఉన్న ప్రతి ప్రజ కూడా ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడు ఏర్పరచుకున్న స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? దేవుని స్థలంలో సంతోషింపవలను. వారి దుఃఖాలు మానాలి, వారి ఏడుపులు మానాలి, వారి చింత మానాలి, వారి కష్టములన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోకూడదు. దేవుని ఆరాధన స్థలంలో ఇక్కడికి వచ్చి కూడా మీ మొఖాలన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి? ఏ రోజన్నా నవ్వుతో కూర్చుంటారా? చాలా మందికి నవ్వు వస్తుంది, బాగా సంతోషంగా ఉంటారు. ఆమె ఆరాధన స్థలంలో ఏముంది? సంతోషం. ఆమె కేవలం పాటలు పాడేటప్పుడే సంతోషించి పాటలు పాడటం కాదు, డ్రమ్ముల అలాగే వాయిద్యాల సంతోషంలో ఆనందించడం కాదు, వాక్యమునందు కూడా ఆనందించాలి. నీ చింత యావత్తి స్థలంలో ఏం చేయాలా? మర్చిపోవాలి. ప్రతి దాన్ని మర్చి దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి పొందుకుంటున్నాను, దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకుంటున్నాను, ఈ స్థలమంతా దేవుని మహిమ, దేవదూతల సన్నిధి ఉన్నదని ఈ ముఖం ఎప్పుడు కూడా ఇక్కడ ఏముండాలా? నవ్వుతూ ప్రకాశిస్తూ లేని బలమును కూడా పెట్టుకొని ఈ స్థలంలో నుంచి వెళ్ళాలి. కానీ ఇక్కడ కూడా కూర్చుని నిద్రమత్తులోనో తూగుతూనో అలాగే ఏదో చింతలోనో భారంలోనో ఎప్పుడెప్పుడు అమ్మగారు ముగిస్తారని నేను వెళ్ళిపోవాలన్న ఆతృతలోనో ఈ స్థలంలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంఘం మీరందరూ ఎవరెవరు వెళ్ళాలంట? ఇంటి దాసీలు, కలిలేని పిల్లలు, విధవరాలు
అంటే ఒక్క పురుగు అన్నది వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు, ఒక్క మనిషి అన్నవాడు ఉండకూడదు. తల్లి, పిల్ల, భార్య, భర్త, ఇది ఇశ్రాయేలుకు కట్టడ. ఆమె ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? మనం కూడా ఏం చేయాలండి? ఇంటిల్ల పాది ఎక్కడ ఉండాలా? మీరు ఇంటిల్ల పాది ఎక్కడ ఉంది? మందిరం పట్టదు. ఆ ఇరుకిరుకుతో దొరకని ఒకటే తోపిడైతుంది. ఆమె భార్య, భర్త, పిల్లలు. హల్లెలూయా. మీ ఇంటి పరివారం కూడా ఎక్కడికి రావాలా? వారు కూడా దేవుని స్థలంలోనికి వచ్చి దేవునితో సంతోషించాలి. ఆమె ఇది మనకు కూడా పద్ధతి. భార్య వచ్చి భర్త రాలేదా ప్రాధేయపడుకో. వారు ఏదో ఒకటి సాగు చెప్తే వదిలేయకూడదు. రాయా దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఆయన మహిమను వెతుకుతాము, రమ్మని నువ్వు తోడుకొని రావాలి. ఒకవేళ భర్త వచ్చాడా, భార్య రాలేదా, జబ్బుతో ఉందా, బలహీనంతో ఉందా, బ్రహ్మ మందిరానికి వస్తే శక్తి వస్తుందని భర్తలు కూడా భార్యను కూడా ఏం చేయాలి? భార్య భర్తలు వచ్చారనుకో, బిడ్డలు రానప్పుడు వారిని కూడా ప్రాధేయపడుకొని బిడ్డలు కూడా రావాలి. అందుకే యెహోషువ ఏమన్నాడో తెలుసా? నేను నా ఇంటి వారు, నేను యెహోవానే సేవించుతాను. మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇల్లంతా. ఆమె ఇంటి వారంటే ఎందరు ఉన్నారు? వారందరూ దేవుని సేవించారు. పరిశుద్ధ దినము ఆదివారంన పరిశుద్ధ స్థలంలోనికి నీవు నీ ఇంటి వారు రావడము ఖచ్చితమది. హల్లెలూయా. ఆ ఏర్పాటు ప్రతి క్రైస్తవ కుటుంబం జరిగించాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు దేశంలో కూడిక కేంద్రమైపోయింది. తర్వాత చూడాల కీర్తనలు 50వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 50వ కీర్తన 5వ వచనం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనినా నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని నా యొద్దకు సమకూర్చుడని కింది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఆమె ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ? దేవుడు పిలుస్తున్నాడు. పరలోక పట్టణము సింహాసనం ఉన్నది మొట్టమొదట, తర్వాత సీనాయి కొండలో దేవుని మహిమ, తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ, తర్వాత యెరూషలేములో సొలొమోను మందిరములో దేవుని యొక్క మహిమ, తర్వాత భూమి మీద ఉన్న సమస్త ప్రజలు బలి అర్పణ చేత అంటే యేసు యొక్క ఆ యొక్క విముక్తి చేత ఎందరైతే విడుదల పొందాలని ఆశపడుతున్నారో వారందరినీ నా యొద్దకి రమ్మని ఎవరు ఆహ్వానిస్తున్నాడు? ఇక్కడ యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. భూమికి ఆకాశానికంటే సృష్టికి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. సృష్టి యావత్తు అంటే లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. అందుకే ఒక మాట ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుదురో వారి మధ్య నేను నివాసము చేతును. ఆమేన్. ఇప్పుడు మనం అందరము కూడా ఆయన విమోచన ద్వారా, ఆయన యొక్క బలి అర్పణ ద్వారా, క్రీస్తు యొక్క ప్రాణ అర్పణ ద్వారా మనం అందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. హల్లెలూయా. దేవుడిచ్చిన పిలుపును మనం సొంతం చేసుకున్నాం. ఆమేన్. కాబట్టి ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఆయన భక్తులైన వారిని సమకూర్చుడని భూమికి ఆకాశమునకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే సర్వ సృష్టి కూడా సాక్ష్యమై ఉన్నది ఆయన పిలుపునకు. ఆమేన్. దేవుని పిలుపునకు ఎవరు సాక్షులు ఉన్నారు? భూమి ఆకాశము సాక్ష్యముగా ఉన్నదట. ఎందుకని? భూమి మీద అంగీకరించిన భక్తులందరూ కూడా ఎక్కడికి చేరాలి? ఆయన సముఖములోనికి చేరాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా ఎవరిని అంగీకరించాము? యేసు ప్రభు నామమును అంగీకరించాము. కాబట్టి మనం అందరము ఎక్కడికి సమకూడాము? ఈ సమయంలో ఎందరెందరో ఏ విధాలుగానో ఆనందిస్తూ ఉండవచ్చు. సంపాదనకి వెళ్ళిన వారు కొంతమంది, ఇంట్లో ఫుడ్ని ఏర్పాటు చేసుకుంటున్న వారు ఎంతోమంది, ఈరోజు సండే హాలిడేని పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేవారు ఎంతోమంది. అయితే నీవు
దేవుని భక్తుడు కనుక నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు చెప్పాలా? దేవుని స్థలంలోనికి వచ్చావు. హల్లెలూయా. ఆయన భక్తులము ఆయన ఆరాధించడానికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుతున్నారు అక్కడ ఎవరు ఉంటున్నారట? ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఎలా ఉన్నదో ఇప్పుడు నమ్మిన భక్తులమైన మనమందరం ఇక్కడ కూడుకునగా ఇక్కడ ఎవరున్నారు? మరియమ్మ కాదు, మరియమ్మ కాదు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీ సేవకురాలు కాదు, విశ్వాసులు కాదు. సేవకురాలతో పాటు విశ్వాసంతో పాటు ఎవరున్నారండి? ఎవరున్నారు? మన మధ్య దేవుని యొక్క నివాసము ఉన్నది. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము మందిరములో ప్రజలందరూ వెళ్ళి అక్కడ సంతోషించాలి. ఇక్కడ ఆయన ఎక్కడ పిలుస్తున్నాడు? భారము మోయించున్న సమస్త ప్రజలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు, ఈరోజు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న సర్వజనులకు దేవుడై ఉన్నాడు. సమస్త ప్రజలారా రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అంటే నెమ్మది, విశ్రాంతి అంటే సమాధానం మీకు ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఏమిటి చెప్పాలి? యేసు ప్రభు మీకు ఏమిచ్చాడండి? ఎలాంటి సమాధానం ఇచ్చాడు? ఏమిచ్చాడు? వస్తుంది నోట్లో నుంచి బయటకి చెప్పండి. ఏ సమాధానం వచ్చింది మీకు? పాప క్షమాపణ అనే గుర్తులోనే పెట్టుకొని పాప అన్నట్టు ఏం లాభం చెప్పాలి? పాప క్షమాపణ. నిజముగా భూమి మీద ఉన్న ఏ నరునికి కూడా సమాధానం లేదు. మీరు వెళ్ళి అడగండి, లెక్కేసుకోండి, 100 మందిని అడిగి చూడండి, 100 మందిలో కూడా అయితే క్రైస్తవుని విశ్వాసిని అడిగి చూడండి, భక్తుని అడిగి చూడండి, అమ్మ నీకు సమాధానం ఉందా అంటే ఏమంటారు వాళ్ళు? ఉంది అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని విధాలు నాకు నష్టాలు కలిగినా, కష్టాలు కలిగినా, సమస్యలు కలిగినా, నా హృదయంలో సమాధానం లేకపోయినా నా దేవుడు నాకు ప్రతి దినము సమాధానంతో నింపుతున్నాడు. ఈ మాట అనగలిగేది ఎవరంటే చెప్పండి? భూమి మీద ఒక భక్తుడు మాత్రమే. ఎవరండి? యేసు నామమును అంగీకరించిన మిగిలిన వారికి సమాధానం లేదు. వారు పాపంతో ఉన్నవారు. నీవు ఇప్పుడు పాపం నుంచి విడుదల పొంది క్షమాపణ పొందుకొని దేవునితో సమాధానం నీ హృదయంలో కూడా సమాధానం. అందుకే విశ్వాసుల్లో ఉన్న నెమ్మది, విశ్వాసుల్లో ఉన్న ఆనందము లోకస్తుల్లో ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అయ్యగారు వెంకటేశ్వర్లు గారు ఒక బియ్యం బస్తా తీసుకుని సంతోషంతో వంటశాల వేసి ఆనందంతో చెప్తున్నాడు, నాకు స్వస్థత వచ్చిందమ్మా, బియ్యం తెచ్చాను, సాక్ష్యము మీరు చెప్పండి, నేను చెప్పలేను. ఆమేన్. మరి ఒకప్పుడు అతను 2 లక్షల వరకు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడో ఏ హాస్పిటల్ అంతా తిరిగాడు. పురుగులు పడ్డాయి కారులో, షీమ్ పట్టింది, దాని నుంచి విడుదల పొందలేకపోయాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రూపాయలను ఖర్చు పెట్టుకున్నావే ఇక్కడ? ఏమీ లేదు. ఉచితంగా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. సమాధానం లేని వ్యక్తికి ఈనాడు దేవుడు ఏమిచ్చాడు? ఆ వ్యక్తికి సమాధానం. అలాగా ఆ వ్యక్తిలాగా భూమి మీద ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమాధానము పొందుకున్నారు. అందుకే ఆ గొప్ప పిలుపు ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి? ప్రయాసపడి భారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. భారము లేని మనిషి అంటూ లేదు. భారంతో ఉన్న ప్రజలకు దేవుడు గొప్ప పిలుపు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి అంటే నెమ్మది, సమాధానం ఇస్తాను. ఎక్కడ దొరుకుతుంది ఈ సమాధానం, నెమ్మది? చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క కూడిక కేంద్రము, దేవుని యొక్క మందిరము, భక్తుల నివాసము. ఆమేన్. నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళు, నీ హృదయంలో ఎంత నెమ్మది. ఆదివారము ఎగరగొట్టి ఇంట్లో ఉండు, ఆ వారం అంతా బాధపడతావు. చెప్పలేని బాధ. అయ్యో, ఒక్క క్షణము నెమ్మది చేసుకొని వెళ్ళి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఎందుకో సాతాను నన్ను బలహీనపరిచి నిలవబెట్టాడు, వారం అంతా మూలుగుతూనే ఉన్నానని బాధపడ్డవారు లేరు, చాలామంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభువు ఉన్న స్థలంలోనికి వస్తే
నీకు శాంతి దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని కూడిక కేంద్రాలు తెలుసుకున్నాం. ఎన్ని కూడిక కేంద్రాలు? మొదటిది పరలోకములో మండలము పైన పరిశుద్ధ పర్వతం పైన దేవుని నివాసం, సీనాయి కొండ మీద దేవుని నివాసం. మూడవది ప్రత్యక్ష గుడారంలో దేవుని నివాసము. నాలుగవది యెరూషలేము మందిరములో దేవుని నివాసం. ఐదవది భూమి మీద దేశంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేము మందిరంలో దేవుని నివాసము. తర్వాత భూమి మీద సమస్త ప్రజలు, భక్తులైన వారు, విశ్వాసులైన వారు కూడుకునే ఈ యొక్క పరిశుద్ధ స్థలము దేవుని నివాసము, కూడిక కేంద్రము. ఇక తర్వాత చూద్దాము ఆకాశములో కూడిక కేంద్రము ఉందా? ఆకాశంలో కూడిక కేంద్రం ఉందా? ఎప్పుడు ఉంటుంది చెప్పండి? వెరీ గుడ్, చెప్పండి. ఆకాశంలో కూడిక కేంద్రము. ఇంతవరకు భూమి మీద కూడిక కేంద్రాలు చూసాము. ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ కూడిక కేంద్రాలు ఎక్కడికి వెళ్తాయి? మళ్ళా మధ్యాకాశంలోనికి. తెరవండి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. 4వ అధ్యాయం 16-17. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడతాము. ఆమేన్. భూమి మీద యేసు ప్రభువుతో నడుస్తూ వెళ్ళిపోయిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఆమె. తర్వాత ఆకాశ మండలము మేఘముల మీద ఎత్తబడిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఏలియా. హల్లెలూయా. తర్వాత మనమందరము కూడా ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాము? ఇక్కడ భూమి మీద ఉన్న ఈ కూడిక కేంద్రము ఆకాశంలో, మధ్యాకాశంలో ఈ సంఘమంతా ఎత్తబడిన తర్వాత ప్రభువుని ఎదుర్కోవడానికి ఎక్కడికి వెళ్తామంట? మేఘముల మీద మనము మధ్యాకాశంలోనికి వెళ్తాం. అక్కడంతా మనము కూడుకుంటాం. ఆడ ఒక కూడిక కేంద్రం ఏర్పడుతుంది. ఆమేన్. మనమందరము కూడా ప్రభు సన్నిధానములో మధ్య ఆకాశంలో కూడుకుంటాము. హల్లెలూయా. ఎవరు? భూమి మీద ఉన్న సంఘము, విశ్వసించిన సంఘము. ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు. ఆయన యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ప్రభువుని ఎక్కడ ఎదుర్కొంటుందంట? మధ్యాకాశంలో ఎదుర్కొని మనమందరము భూమి 4 దిక్కుల విశ్వాసులందరూ కూడా ఆ మధ్యాకాశంలో అందరము కూడుకుంటాము. హల్లెలూయా. అది మహాసంబరమైన దినము, భక్తులకి చాలా గొప్ప సంతోషకరమైన దినము. ఆమేన్. చప్పట్లు కొడతావా? మరి ప్రభువు వస్తాడని ఎదురు చూస్తున్నావా? ప్రభువు రాకడుంది, ప్రత్యక్షత ఉంది. ఆయన వచ్చినప్పుడు నేను పరిశుద్ధపరచుకొని ఉండాలి. బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది ప్రభు రాకమునకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్పటికి చనిపోయి సమాధిలో బ్రతికి ఉన్న పాటున మనమందరము ప్రభువు మేఘముల మీద అక్కడ ఉంటాడు. మనము మేఘముల మీద ఎక్కడ పోతావు? మేఘముల మీద. ఒకవేళ నువ్వు ట్రై చేస్తే ఒక మూరడు కూడా ఎగరలేవు ఇంటించి. కానీ ఆనాడు దేవదూతలు ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క విశ్వాసిని మేఘముల మీద అందరూ ఎంత చక్కగా అవుతున్నారు. ఇప్పుడే ఆ దృశ్యాన్ని మీరు పొందుకున్నట్లు, దేవుని రాజ్యం చేరినట్లుగా మీ ముఖాల మీద ఎంత చక్కని నవ్వు ఉందండి. ఆమేన్. హల్లెలూయా. ఉన్న పాటని ఇప్పుడు వచ్చినా మీ బంగారము, వెండి, పొలాలు, ఇల్లులన్నీ వదిలి యేసయ్యా వెళ్ళిపోయేంత సంతోషం మీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అదే సంతోషము సంఘానికి కావాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆకాశములో కూడిక కేంద్రము.
తర్వాత నిత్యత్వములో కూడిక కేంద్రము. హల్లెలూయా. మధ్యాకాశములో కూడిక కేంద్రము. తర్వాత ఎక్కడ ఉంటుందంట కూడిక కేంద్రము? నిత్యత్వములో కూడిక కేంద్రము. హల్లెలూయా. చూద్దాము ఒకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. దీపకాంతి అయిన సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము. ఎవరంట వీరు చెప్పండి? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. హల్లెలూయా. అబ్బా ఎంత ఆశ్చర్యం! మనమందరం ఎక్కడుంటామంట? నిత్యత్వములో, పరలోకములో దేవుని సింహాసనం దగ్గర ఆయన ఎలా చూస్తామంట? ఆయన అట్లా కూర్చొని ఉంటాడు. ఆయన ముఖాముఖిగా చూస్తూ పగలు రేయి దివారాత్రులు అక్కడ చీకటి లేదు, వెన్నెల లేదు, అంతా కూడా వెలుగు ఆ రాజ్యము. ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన దాసులు అంటే ఎవరు? మనమందరమే. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే భూమి మీద యేసు నామమును అంగీకరించే వారందరూ మధ్యాకాశములోనికి వెళ్ళి అక్కడ కూడిక కేంద్రమైన తర్వాత మరలా పరలోకములో ఎంతకాలము సేవిస్తామంట? యుగ యుగాలు. యుగ యుగాలు ఎవరి ముఖాన్ని చూస్తాం అక్కడ? ఎవరక్కడ రాజు? ప్రభువులకు ప్రభు యేసయ్య. యేసయ్య ముఖాన్ని చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఆయన ఆ యొక్క మహిమను చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. చూస్తూ యుగ యుగములు అక్కడ రాజ్యంలో మనము ఏలుబడి చేస్తాము. ఆమేన్. చప్పట్లు కొడతావా? దేవునికి స్తోత్రం. నాయనని గారైతే అసలు ఇప్పుడే వెళ్ళిపోయినట్టుగా నవ్వుతుందా పాప? ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నిత్యత్వములో కూడిక కేంద్రం. మనమందరం కూడా ఎక్కడుంటాము? నిత్యత్వం ఎక్కడుంది? మార్కాపురంలో ఉందా నిత్యత్వము? కొడపల్లిలో ఉందా? ఎక్కడుంది నిత్యత్వము? పరలోకములో. అది నిత్యము నిలిచేది నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యము. యుగ యుగాలు యేసు ప్రభు ఆ రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఆ రాజ్యములో ఎవరి ముఖాన్ని చూస్తాము? ఎట్లుంటాడు ఆయన? మహిమతో ఆ యొక్క మండలం మీద. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడై ఉంటే ఆయనను చూస్తూ పరవశిస్తూ ఆనందిస్తూ ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఆ సంతోషములో మునిగిపోతూ నిత్యము ఆయన ముఖాన్ని చూస్తాం. పరిశుద్ధాత్మ తాకిడి జరిగితేనే మనం అబ్బా యేసయ్య నాలోకి వచ్చాడమ్మా, నా దేన హృదయం మారిపోయింది, అసలు ఎంత శక్తి నాలో ఉందనుకుంటున్నావే. పరలోకములోకి వెళ్ళి ఆయన సింహాసనం దగ్గర ఆయన మహిమను చూస్తూ ఆయన సేవిస్తున్నప్పుడు ఇంకా ఎంత ఆనందము, సంతోషము సంఘానికి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం కావాలా వద్దా? నీకు కావాలన్న వారు చేయెత్తండి, వద్దనుకున్న వారు చేయించండి. కావాలనుకున్న వారు చేయెత్తారా? చేయెత్తిన వారందరూ రక్షణ పొందారా? చేయెత్తిన వారందరూ రక్షణ పొందారా? వెరీ గుడ్. హల్లెలూయా. చాలా మట్టుకు అందరు రక్షణ పొందారు. ఆమె రక్షణ పొందిన మీరందరూ కూడా ఆ నిత్యత్వములో ఆ దేవుని మహిమ ఎలాగుంది? ఆయన మహిమ నరరూపిగా ఉన్నాడు కానీ అగ్నిమయం, నడుము కింద నడుముకు పైన అగ్నితో మండుతూ చక్రములు తిరిగే ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చదవండి. హల్లెలూయా. ఆ శబ్దానికి మనం గుండె పగిలి వస్తాము. దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన రథ చక్రాలు తిరుగుతూ ఉంటే ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క మహిమతో నిండిన ఆయన సింహాసనం చూడాలంటే మానవ దేహాలు సరిపోవు, మానవ మనస్సు సరిపోవు. అందుకే దేవుని మహిమ, దేవుని మనస్సు, దేవుని మహిమతో నింపబడే పరిశుద్ధ స్థలంలోనికి చేరిన వాడే ఆ మహిమను చూస్తాడు. ఆ మహిమను చూడాలంటే ఆ మహిమ కలిగిన రాజ్యములో ఆయన మండుతూ ప్రకాశిస్తున్న ఆ దివ్యమైన వెలుగులను చూడాలంటే ఈ లోకములో నీవు అతి పరిశుద్ధ స్థలముగా మారాలా?
హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడి యొక్క నివాసము అతి పరిశుద్ధమైన స్థలము. నీలో ఆయన అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన నివాసము చేసినప్పుడు ఆయనకి ఆరాధన జరగాల, బలి జరగాల, మహిమ జరగాల. హల్లెలూయా. మహిమ పరుచుకున్నావా? నీవు ఆరాధన జరుగుతుందా? బలి జరుగుతుందా? నిన్ను నువ్వు చంపుకున్నావా? చంపుకున్నావా? నీ మానవ బుద్ధి చంపుకున్నావా? నీ మానవ లక్షణాలు చంపుకున్నావా? నీలో పాపం పోయిందా? దేవుని మహిమ నిండుకున్నదా? హల్లెలూయా. నేను కాదు, ఇకను జీవించువాడు నాలో యేసే. గొప్ప సంకేతము నీలో దొరుకుతుందా యేసయ్యకు? ఆమేన్. హల్లెలూయా. పేరుకి క్రైస్తవుడికి, పేరుకి ఇక్కడ ఆరాధన స్థలంలో కూర్చున్నామేమో. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు నీతో నివాసము చేసి నీలో ఉండాలంటే నీవు అతి పరిశుద్ధంతో నింపబడాలా. హల్లెలూయా. అందుకే మనము పరిశుద్ధులుగా ఉండుటకే మనము పిలువబడితిమి. ఆమేన్. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడా? ఉండలేరన్నాడా? చెప్పాలి, మీరు చెప్పాలా? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఎప్పుడు మనలో పరిశుద్ధత. నేను అన్నిటికంటే ముఖ్యం ఏమి చెప్తానంటే పరిశుద్ధత. స్త్రీలారా, మీరు ఎన్నోసార్లు ఇంట్లో ఉంటారు. ఆమేన్. స్త్రీల కూడికల్లో ప్రతి స్త్రీ హృదయము పరిశుద్ధతతో నింపబడాలి. పరిశుద్ధురాలుగా నువ్వు ఎప్పుడు ఉంటావో నీలో యేసయ్య నివాసం చేస్తావు. నువ్వు పరిశుద్ధతతో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో నీ గుడారంలో యేసయ్య నివాసం చేస్తావు. నీ గుడారంలో యేసయ్య నివాసం చేసినప్పుడు నీ కుటుంబం మారింది, నీ భర్త మారుతుంది, నీ పేదరికం మారిపోతుంది. హల్లెలూయా. నీ దీన స్థితి తొలగిపోతుంది. యేసయ్య నిన్ను ఉన్నతమైన స్థితిలో మహిమ కలిగిన సన్నిధితో, హల్లెలూయా, బలహీనురాలమైన నీకు బలము, హల్లెలూయా, అజ్ఞానురాలమైన నీలో యేసు ఉండగా జ్ఞానము, హల్లెలూయా, పిరికితనంతో ఉన్న నీకు ధైర్యము, హల్లెలూయా, మహా ఐశ్వర్యము, ఘనత, జీవము, సమృద్ధి అయిన దేవుడు నీలోకి వస్తే నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు, ఉన్నతమైన గుణాల్లోకి వెళ్ళిపోతావు, ఉన్నతమైన పరిశుద్ధతలోకి వెళ్ళిపోతావు. కోరుకునేదంతా ఏమవుతుందో తెలుసా? అప్పుడు నాకు భూమి మీద ఏం అక్కర్లే, నాలో పరిశుద్ధత నింపు, నాలో పరిశుద్ధత నింపు. నాకేమున్నా లేకపోయినా నాలో ఉండవలసింది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధత అనే లక్షణము ఆ ఒక్కటి నా యేసయ్య నాకు చాలయ్యా, నాకు ఇంకేమవుతాయా? హల్లెలూయా. బంగారము, వెండి, ఆస్తులు, భూములు, అంతస్తులు నాకు ఏమీ వద్దు. నువ్వు పరిశుద్ధుడు. నువ్వు నాలోకి రావాలంటే, నాలో ఉండాలంటే, నన్ను నడిపించాలంటే, నీ సహవాసం నేను కలిగి ఉండాలంటే నాలో ఉండవలసింది పరిశుద్ధత. అతి పరిశుద్ధ స్థలముగా ఇప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు. కూడిక కేంద్రాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడిక కేంద్రము నీతో దేవుడు ఎక్కడ నివాసము చేస్తున్నాడు? ఎనీ టైం, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, రెప్ప కనురెప్ప మూసే తెలిసే లోపుగానే యేసయ్య నీలో నిత్యము. హల్లెలూయా. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నీ గుండె గోడలో. హల్లెలూయా. హల్లెలూయా. హృదయమే దేవుని ఆలయం. ఇప్పుడు కూడిక కేంద్రం నీతో కలుసుకొని, నీతో సహవాసం చేసి, నీకు దేవుడుగా ఉండి నీ బ్రతుకును మార్చేది ఎక్కడా అంటే నీ హృదయములో. హల్లెలూయా. నీ హృదయములో కుళ్ళు, కుచితము, అసూయ, ద్వేషము, పగ, ఈ లోకపు కంపంతా పెట్టుకొని యేసయ్యా రారని నువ్వు ఉపవాస దండాలు పెట్టినా, పొర్లు దండాలు పెట్టినా, సంవత్సర కాలం అంతా ఉపవాస దీక్షలు పెట్టినా ఈ హృదయమే నాకు ముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. లక్షలు పోగు చేసి పెద్ద మందిరాలు కట్టించి మందిరం మీద నీ పేరు రాసుకున్నా నీ వాకిట్లే కూడా రాడేసయ్యా. హల్లెలూయా. ఏమి ఇవ్వకపోయినా నీ హృదయాన్ని ఇచ్చి చూడు, నీ హృదయం దేవుడు. ఆమేన్. నీ హృదయంలోనికి యేసయ్య వస్తే నువ్వు ఎంత చక్కగానో చెప్తావు. ఆ రోజు చెప్పిన మెసేజ్ నా హృదయాన్ని తాకింది. ఈ లోకంలో ఉన్నవన్నీ నేను ఇచ్చిపెట్టుకున్నానక్క, నేను యేసు ప్రభువును నా హృదయంలోనికి చేర్చుకున్నానక్క, నా బ్రతుకు మారింది, నా భర్త బ్రతుకు మారింది, నా బిడ్డల బ్రతుకులు మారాయి, నా జీవితమే టోటల్గా ఆ మెసేజ్ నన్ను మార్చిందని నువ్వు సాక్ష్యముగా ఉంటాను. హల్లెలూయా. 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 క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన దేవుడు తెలుసా?
ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పాలి మీరు ఆన్సర్. నేను ఇవ్వను ఆన్సర్. పరిశుద్ధత. సంపాదించుకుంటున్నావా? వచ్చిందా పరిశుద్ధత? ఇంకా అంతుంది, ఇంకా ఇంత రావాలి. వద్దు, నో నో నో. పరిపూర్ణతలోనికి రండి, రండి. ఏమన్నాడు? కొలస్సీ పత్రిక 1:29 మనం చదువుకున్నాం. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎక్కడున్నదంట? క్రీస్తులో ఉన్నది. ఆ సర్వ సంపూర్ణత ఎవరికి ఇచ్చాడు? దేవుడు మానవులమైన మనకు. అంటే మనిషి కూడా దైవత్వంతో నింపబడతాడా? చెప్పండి అమ్మ. మనిషి దేవుడు అవుతాడా? మనిషి దేవుడు అవుతాడా? కాడా? కాడా? మనిషి దేవుడు కానప్పుడు దేవుడు ఎందుకు నీకు? మనిషి దేవుడు అవుతాడా? ప్రశ్న. మనిషి దేవుడు కానప్పుడు నీకు దేవుడు ఎందుకు? దెయ్యముగానే ఉండు. దేవుడు అవసరమా? మనిషి దేవుడు కాలేడు, కానీ దైవ లక్షణాలు మనుషులేకి రాదు. అందుకే మానవులైన మనల్ని తన స్వరూపంలోనికి, తన రూపంలోనికి ఆయన ఫిలిప్పీ పత్రికలో ఆయన సమరూపంలోనికి మనం ఎప్పుడు మారుతామంట? పౌలు గారు అంటున్నాడు, మా దీన శరీరము మహిమ కలిగిన శరీరముతో నింపబడిన తర్వాత మనము ఆయన స్వరూపములోనికి మార్చబడి మహిమ కలిగిన దేహముతో ఆయన రాజ్యం మధ్యాకాశంలో ఉంటాము. దేవుని సింహాసనాన్ని చూస్తామంటే తెగ మునిసిపోతుంది, తెగ నవ్వుకుంటేమి, తెగ కన్నీరు కార్చిన వారం కూడా ఉన్నాము. అయితే పరిశుద్ధులుగా మారారంటే కొట్టుకులాడుతూ ఉన్నారే. మరి మధ్యాకాశంలోకి వెళ్తాము, నిత్యత్వంలో దేవుని సింహాసనంలో ఆయన మహిమ నేను చూస్తాం. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనిషి దేవుడు కాలేడు, కానీ మనిషి దైవ లక్షణాలతో నింపబలగలడు. ఆమేన్. ఆ లక్షణాలు ఇవ్వడానికే దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మనకంటే ముందు కాలం చేసిన పితరులందరూ కూడా దైవత్వంతో కూడిన లక్షణాలతో నిండిన వారు లేరా? వ్యభిచారానికి దూరంగా ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నారు, డబ్బును ముట్టకుండా ఉన్నవారు ఉన్నారు, ఈ లోకంలో పాపమును అంటకుండా ఉన్నవారు ఉన్నారు, కనికరము కలిగిన వారుగా ఉన్నారు, దీనస్థితిని కలిగిన వారుగా ఉన్నారు, అన్ని త్యజించిన వారుగా ఉన్నారు. పౌలు గారే హల్లెలూయా. అనేక మంది భక్తులు పెద్ద పెద్ద సంఘాలు ఏర్పాటు చేసిన వారు పరిశుద్ధతలో నడవలేదా? మరి వారు దైవ లక్షణాలతో దేవుని రూపంలోనికి ఎలాగ మార్చబడ్డారంటే అర్పించుకున్నారండి. నీలో అర్పణ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక్కొక్కటి నీలో నుండి దహించబడతాయి. ఇంకా అంతో ఇంతో మసకబారిన ఆ యొక్క అరమరికలో నువ్వు ఉన్నావంటే అర్పణ రాలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక సింహాసనం మీద ఉన్న ఆయన మహిమ సినాయి కొండ మీదకి వచ్చింది. సినాయి కొండ మీద ఉన్న మహిమ ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారంలో తన ప్రజలతో మహిమతో ఉండి వారిని పోషిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు. ఆరాధన కేంద్రముగా యెరూషలేములో దేవుని మందిరములో అక్కడ ఆయన స్థిరపరచుకొని స్థాపించుకున్నాడు. నేటి వరకు కూడా యెహోవా నామము ఆడ స్థాపించబడింది. ఆమేన్. యెరూషలేములో. ఆ తర్వాత భూమి మీద సమస్త ప్రజలారా, భక్తులైన వారులారా, మీరు కూడండి, మీ మధ్య నేను ఉంటాను. ఆమేన్. ఆ తర్వాత భక్తుల కూడిక ఆకాశములో, మధ్యాకాశములో, సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశములో కూడిక కేంద్రం, తర్వాత నిత్యత్వములో కూడిక కేంద్రం. ఆ నిత్యత్వములోనికి మనం ప్రవేశించాలంటే ఇక్కడ మన భక్తి ఎంతో సాధనలో కావాలి. ఆమేన్. ఈ జీవితాలను ప్రభువుకు అర్పించుకునండి. ఇంకా మనము సమయం ఉందలేని తొట్టిళ్ళ పాటలు కూర్చునే వాళ్ళం కాదు.
ఏదైనా భూమి మీద ఒకటి వనరులు వస్తాయంటే అప్పటికప్పుడు నీ ఆధార్ కార్డులో నువ్వు ఉన్న నివాసము, కరెంటు బిల్లులు, ఏసీలు తీసి పడేస్తావు, కూలర్లు తీసి పడేస్తావు. ఇప్పుడే చట్టం వచ్చిందనుకో, కరెంటు బిల్లు 200 మించిన వాడికి 50,000 ఇస్తా సంవత్సరానికి అని ఆర్డర్ వచ్చిందనుకో, ఏసీ తీసుకుపోయి పడేస్తావు, కూలర్ తీసుకుపోయి పడేస్తావు, ఫ్రిడ్జ్ తీసుకుపోయి పడేస్తావు, వాషింగ్ మిషన్ తీసుకుపోయి పడేసి ఫ్యాన్ గాలికి ఇసురుకుంటా కూర్చుంటావు. ఏంటమ్మా ఏంటి సంవత్సరానికి 50,000 వస్తుందంటే అన్నీ తీసేస్తా. పరలోకపు నిత్యత్వం రావాలంటే నీ మనస్సులో ఉన్న గలిబిలి, గందరగోళము, ఇంకా ఉన్న పాపపు లక్షణాలు, ఈ లోక లక్షణాలు తీసుకోవడానికి ఎందుకు ఇంకా బుద్ధి లేని బ్రతుకు, సిగ్గులేని బ్రతుకుతో కొట్టి మిట్టాడతా క్రైస్తవంలో జీవించాల్సిన అవసరమే లేదు. అందుకే ఆ మాట ఉంది, ఉంటే నల్లగానను లేకపోతే నులివెచ్చని బ్రతుకు దేవునికి ఇష్టమని. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు ఏంటి చెప్పండి, ఉమ్మి వేయడం అంటే ఏంటి అంటే ఎత్తబడే దాంట్లో నువ్వు ఉండవు. నువ్వు వెచ్చగున్నావు అనుకో, మండుతూ లేకుండా, అటు చల్లగా లేకుండా ఇట్ట వెచ్చగా అంటే అట్ట యేసు ప్రభువుని పూర్తిగా అంగీకరించకుండా ఇట్ట లోకంలో అట్ట ఆ నేత, ఇట్ట ఈ నేత, 2 నేతలు. అంటే ఈడకు వస్తే చప్పట్లు కొట్టి ఏసయ్యస్తారు గంభీర ప్రార్థన, బయటికి పోతే బయట దోపిడీ, దొంగతనము, దోచుకోవడము, పాపపు లక్షణాలు, పాపపు అసూయ కలిగిన లక్షణాలు, అంత చెత్త చెదారం అంతా నీ హృదయంలో ఉంచుకోవడం ఏమంటారు, నులివెచ్చని బ్రతుకు. దాన్ని ఉమ్మి వేయడం అంటే రేపు రాజ్యానికి ఎత్తబడవు. ఏం చేస్తావు, విడవబడతావు. కాబట్టి ఎట్లా ఉండాలా నువ్వు, విడవబడాలనుకుంటున్నావా ఎత్తబడాలనుకుంటున్నావా? చెప్పండి, గట్టిగా చెప్పండి. విడవబడాలనుకుంటున్నావా ఎత్తబడాలనుకుంటున్నావా? ఎత్తబడాలంటే ఎలా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తా. పరలోక రాజ్యము దేంతో కూడిందంట, దేంతో కూడింది? పరలోక రాజ్యం శక్తితో కూడింది. హల్లెలూయా, శక్తితో కూడింది. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉన్న మనము ఎత్తబడి మేఘముల మీద పోతామంటే అందుకు శక్తి. ఏ నరుడు ఇంత లేయలేడు. ఆ రోజు నువ్వు మేఘాల మీద ఆయన వెళ్ళిపోతావంటే శక్తి. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యం అన్నపానములతో కూడింది కాదంట, దేంతో కూడింది? శక్తితో కూడింది. అన్నపానములు అంటే బల్ల కాడికి వచ్చి రొట్టెని తాగి భలే రుచిగా ఉంది అమ్మా నన్ను అడుగుతున్నాను, దేంతో చేసినవమ్మా రొట్టె, భలే రుచిగా ఉంటుందమ్మా అంటాను. హల్లెలూయా. చాలా మంది అడిగారు, ఇంకా ఒక్క రవ్వ తుంచి పెడితే బాగుండు అనిపిస్తుంది అంటాం. హల్లెలూయా. నేను దేంతో చేయలా, దేవుని మనసుతో, ప్రార్థనతో ఆ రొట్టె పిసుకుతున్నా, పిండి కాలుస్తున్నా, స్తుతించుకుంటాను పరిశుద్ధుడు అని. ఎవరైనా కదిలించినా నాకు అప్పుడు ఆ యొక్క దేవుని ధ్యాసలో ఉండి నేను ఆ రొట్టెని తయారు చేస్తాను. అందుకే అదంత మధురంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రొట్టె, ఈ ఆహారము, పానము తిని తాగేదాంతో నీకు రాజ్యం రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు తిన్నా తాగినా తుస్తు ఏడనే విడవబడతాం. ఆమేన్. శక్తి, హల్లెలూయా. ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక బలంతో కూడింది పరలోక రాజ్యం. సిద్ధపడండి. ఎప్పుడు వస్తాడో యేసే తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు సిద్ధంగా ఉండండి. బాప్తిస్మం పొందిన వారు కూడా ఏం చేయాలా, ప్రభువుని అంగీకరించి పరిశుద్ధత సమకూడుకోండి. ఈ లోకం వాటి కోసం ఏటి కోసము మోసం చేయాల్సిన పనిలే, టక్కర్ చేయాల్సిన పనిలే, ఒకరినొకరు దోసుకోవాల్సిన పనిలే, అసూయపడాల్సిన పని లేదు. నీ యేసయ్య సర్వశక్తిమంతుడు, సర్వ సమృద్ధిని నీకు ఇచ్చి నిన్ను పోషించగలిగిన వాడు యేసు. హల్లెలూయా. నమ్మినావా? చప్పట్లు కొట్టు. ఆ యేసు నాకున్నాడు, నాకు ఏ కొదువ ఉండదు. హల్లెలూయా. అయ్యా నాలో పరిశుద్ధత నింపైన వారు చేతులెత్తండి. నేను పరిశుద్ధతను కోరుకుంటున్నాను అన్నవారు చేతులెత్తండి. వింటున్నారా? చేయత్తమంటే ఒక చేయెత్తి అందరు చేయత్తడం కాదు. ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? పరిశుద్ధత కోరుకుంటున్నాము. హల్లెలూయా. దేవుడు మీకు పరిశుద్ధత దయచేయుగాక. ఆ ఏర్పాటులో మీరు కూడా సిద్ధపడి ఎప్పటికప్పుడు
మన మాట, మన ప్రవర్తన, మన తీరు మార్చుకొని ఇహలోక సంబంధమైన మనసు గాక పరలోకమైన వాటి మీద మనస్సును నిలిపి దైవ రాజ్యాన్ని మనము ఆ గోల్ను సేధించుకున్న విజయము మనం పొందుకోవాలి. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించబడుగా ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, కృపాసక్తి సంపూర్ణుడా, నీకు స్తోత్రము తండ్రి. నీ కృపను బట్టి ప్రార్థిస్తుండగా ఆయన ఈ మాటల ద్వారా మీరు బలపరిచారు దేవ. ఎన్నో సత్యములను మేము తెలుసుకొని ఉన్నాము ఆయన. నీ కృప ద్వారా బలపరచమని ఈ వాక్యము ఎంత దూరం వెళ్ళునో వారందరిలో నీ ఆత్మకార్యము జరిగించమని నీకే మహిమ చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.